ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో అండి, వెల్కమ్ టు ఆక్వా ఫ్యాక్టరీ. ముందుగా మా ఆక్వా ఫ్యాక్టరీని చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు మా ఛానల్లో చాలా రొయ్యల హార్వెస్టింగ్ వీడియోస్ చూశారు కదండి. అవన్నీ చాలా వరకు మంచి కౌంట్లతో దిగుబడి సాధించిన హార్వెస్టింగ్ వీడియోలే ఉన్నాయి. కానీ అన్ని చెరువులు విజయవంతంగా దిగుబడిని సాధించలేవు. దానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వీడియో ఒక ప్రాబ్లం వల్ల ఈ చెరువులో హార్వెస్టింగ్ చేసేస్తున్నారు. అసలు ఈ హార్వెస్టింగ్ ఎలా జరుగుతుంది, అలాగే ఏం ప్రాబ్లం వచ్చి ఈ చెరువులో హార్వెస్టింగ్ చేసేస్తున్నారో దీనిని సాగు చేస్తున్న ఆక్వా రైతు మద్దాల సురేష్ గారు ఏం చెప్తున్నారో చూసేద్దాం. నా పేరు మద్దాల సురేష్, మాది చినకాపురం గ్రామాన్ని. నేను ఒక 8 ఎకరాల చెరువుని సాగు చేస్తున్నాను. ఇది వర్షాకాలం క్రాప్ స్టాక్ చేసి 37 రోజులు అవుతుంది ఈ రోజుకి. నిన్న కొంచెం హార్వెస్ట్ చేస్తామండి. స్టార్టింగ్ మైక్రోసిస్ట్ ఎక్కువ ఉండేది. ఎక్కువ ఉంటే గట్ ప్రోబయోటిక్స్ ఇచ్చి దాన్ని కొంచెం మైక్రోవేల్ ట్యాబ్లెట్స్ ఒకటి ఇచ్చి కొంచెం రెడ్యూస్ చేసి స్టాక్ చేసిన తర్వాత ఒక 20 రోజుల వరకు పిల్ల అది బాగానే కాసిందండి. పిహెచ్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కాకపోతే 33 డేస్కి మాకు కొంచెం విబ్రియో అటాక్ అయింది. అంటే స్టార్టింగ్ మైక్రోసిస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా లంగ్స్లో అది పట్టేసి కొంచెం ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల పాండ్లో ఉన్న ప్యాథోజన్స్ అటాక్ వల్ల కొంచెం విబ్రియో అటాక్ అయింది. విబ్రియో అటాక్ అవ్వడం వల్ల 4 డేస్ చూసాం. ఎలిక్సర్ ఒకటి, ఇంకా విబ్రియోసైడ్ అని డాక్టర్ రెడ్డి డ్రగ్స్ వాళ్ళది విబ్రియోసైడ్ ఒకటి పెట్టడం, అలా 4 డేస్. ఫీడింగ్ అయితే ఎప్పుడు ఆపలేదండి. ఫీడింగ్ బాగానే తిని 655-60 kgs అలాగా. కాకపోతే ఇంకా ఫైనల్గా డైలీ ఒకరోజు ఒక 4 kgs రెడ్లు రావడం, రెండో రోజు ఒక 5 kgs రోజు డే బై డే పెరగటం. దానివల్ల ఏంటంటే నెంబర్ జారిపోవడం. ఇంకా ఎందుకులే అని హార్వెస్ట్ చేస్తాం. 172 కౌంట్ వచ్చిందండి.
ఈ క్రాప్ నాకు తెలిసి నేను మైక్రోసిస్ట్ ఎక్కువ ఉండడం వల్లే ఇలాంటి ఇబ్బంది జరిగిందని నేను అనుకుంటున్నాను. మైక్రోసిస్ట్ ఎక్కువ ఉండడం అంటే స్టార్టింగ్ నేను ఒక 4 టన్నుల పీవీసీ లైము, ఒక 4 టన్నులు గడ్డల సున్నం కొట్టాము. అది కొట్టడం వల్ల వాటర్ పెట్టిన తర్వాత వాటర్లో మైక్రోన్యూట్రియన్స్ అవి బాగా పెరిగిపోయి మైక్రోసిస్ట్ బాగా వృద్ధి చెందిన తర్వాత ఇంకా నీళ్ళు తోడేసాం, అన్నీ బ్లీచింగ్ అవి లాగేస్తాం, అన్నీ జరిగిపోయినాయి. ఇంకెందుకులే స్టాక్ చేసేద్దాం, ఏమవుతుంది, క్లైమేట్ కూల్గానే ఉంటుంది కదా, వర్షాకాలం కదా అని మేము అనుకున్నాం. కాకపోతే ఇలా 35 రోజులకి 36 రోజులకి ఇబ్బంది పడ్డాం. ప్రస్తుతానికైతే ఇది చూడండి, ఇలాగ రెడ్లు అయ్యి ఒక 200 కేజీల వరకు పోయినాయి. ఒక 8 ఎకరాలు వచ్చి 3 టన్నులన్నర అయిందండి మెటీరియల్. మైక్రోసిస్ట్ వచ్చినప్పుడు అశ్రద్ధగా లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుని అది కొంచెం పూర్తిగా తగ్గిన తర్వాత స్టాక్ చేసుకోవడం వల్ల వాటికి ఇమ్యూనిటీ తగ్గదు. ఈ రోజుల్లో రొయ్యల సాగులో రైతులను చాలా రకాల డిసీజులు ఇబ్బంది పెడుతున్నాయి. అలా ఇబ్బంది పెడుతున్న వాటిలో ఒకటి మైక్రోసిస్టిస్. దీనినే బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అంటారు. ఇది చాలా హానికరమైన ప్లాంక్టన్. ఈ మైక్రోసిస్ట్ ప్రాబ్లం వల్లే మనం ప్రజెంట్ చూస్తున్న ఈ వీడియోలోని చెరువును హార్వెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ బ్లూ గ్రీన్ ఆల్గే అంటే నీలపు ఆకుపచ్చ నాచు దేనివల్ల వస్తుంది, దానిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయాలను చాలా సులభంగా అర్థమయ్యే పద్ధతిలో దీనిపైన పూర్తి అవగాహన ఉన్న టెక్నీషియన్స్ అభిప్రాయాలను మీకు నెక్స్ట్ వీడియోలో మన ఆక్వా ఫ్యాక్టరీ ఛానల్ అందిస్తుంది. అందువల్ల దీనిని మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆక్వా ఫ్యాక్టరీ. ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.